పైన ఓకే స్టార్ట్ చేద్దాం. సరే మనం స్టార్ట్ చేద్దాం. న్యూటన్స్ లాస్ మనం స్టార్ట్ చేసాం కదా. దాంట్లో ఇది ఒక టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, ఈజీ టాపిక్. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఈజీ. ఓకే, సో దీన్ని మనం కనెక్టెడ్ బాడీస్ అంటాం. టూ ఐడియా ఉందా? మీ కాలేజీలో చెప్పారు ఇది? ప్రాక్టీస్ చేసాం కాలేజీలో, ఇంకా ఇక్కడ దాకా రాలా. సో దీంట్లో కనెక్టెడ్ బాడీస్ అంటారు. ఇట్లా చూడండి, 3 బాడీస్ ఇలా న్యూట్రల్లో కనెక్ట్ అయినాయి కదా. ఇక్కడ మధ్యలో ఉన్నదాన్ని స్ట్రింగ్ అంటాం యాక్చువల్గా. స్ట్రింగ్ ఆర్ థ్రెడ్ ఏదో ఒకటి తీసుకుంటాం. స్ట్రింగ్ ఆర్ థ్రెడ్ తీసుకుంటాం. ఓకేనా? ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాం. ఎంత ఫోర్స్ అప్లై చేసాం? ఎఫ్. సింపుల్ లాజిక్ ఏంటంటే 3 బాడీస్ ఉన్నాయి. 3 బాడీస్ ఆర్ కనెక్టెడ్ విత్ స్ట్రింగ్. ఓకే, ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసాం. ఈ బ్లాక్ కదలడం వల్ల దీని వెనక ఈ 2 బ్లాక్స్ కూడా కదులుతాయి. ఓకేనా? సిస్టమ్ అర్థమైంది ఏం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ ఒక టెన్షన్ జనరేట్ అవుతుంది. ఈ టెన్షన్ వల్లే ఈ బ్లాక్ కదులుతుంది. ఈ బ్లాక్ ఇక్కడ ఒక టెన్షన్ జనరేట్ అవుతుంది. ఈ టెన్షన్ వల్ల ఈ బ్లాక్ కదులుతుంది. అట్లాగా ఒకదానికి ఒకటి కదులుతాయి. ఐడియా ఉందా ఇక్కడ దాకా? ఓకేనా? సో డయాగ్రామ్ అర్థమైంది. సో మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఎంత దీనికి యాక్సిలరేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాగ ఇచ్చినప్పుడు యాక్సిలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? యాక్సిలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఏం రాయొచ్చు మనం? ఎఫ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇది రాయొచ్చు. నెట్ ఫోర్స్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఓకేనా? ఈ మొత్తం బాడీ పైన నెట్ ఫోర్స్ ఎంత? క్యాపిటల్ ఎఫ్. అర్థమైంది? సో ఇంకేమైనా ఫోర్సెస్ ఉన్నాయి దీనిపైన? అంటే నెట్ ఫోర్స్ అంటే ఈ బాడీ కదలడానికి రీజన్ అయిన ఫోర్స్ ఏంటి? ఇక్కడ టెన్షన్ కూడా ఉంది, అది కూడా ఒక ఫోర్సే. బట్ ఈ బాడీ సిస్టమ్ మొత్తం కదలడానికి రీజన్ ఎవరు? అర్థమైంది? ఎఫ్. ఈ ఎఫ్ లేకపోతే ఇక్కడ టెన్షన్ జనరేట్ అవుతుందా? లేదు. సో నెట్ ఫోర్స్ అంటే ఈ బాడీ మొత్తం కదలడానికి రీజన్ ఎవరు? అది ఎఫ్. దట్ ఎఫ్ నెట్ ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ నెట్ అంటే ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎఫ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అంటే ఈ టోటల్ సిస్టమ్ యొక్క మాస్. ఎన్ని మాస్? ఇక్కడ ఒక మాస్, ఇక్కడ ఒక మాస్, ఇక్కడ 3 మాసెస్ ఉన్నాయి. దట్ మీన్స్ m1 ప్లస్ m2 ప్లస్ m3. దిస్ ఈస్ ద టోటల్ మాస్. దట్ మీన్స్ క్యాపిటల్ M. అండ్ ఈ బాడీ ఇలా మూవ్ అవుతుంది కదా. ఎటు మూవ్ అవుతుంది ఈ బాడీ? ఇలా మూవ్ అవుతుంది. అంటే యాక్సిలరేషన్ డైరెక్షన్ ఉంటుంది కదా. దట్ ఈస్ యాక్సిలరేషన్ ఏ. ఓకేనా? ఇది అర్థమైందా మీకు? నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్? యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సిలరేషన్ ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి యాక్సిలరేషన్ ఏ ఈక్వల్ టు ఇది ఇలా వచ్చేస్తున్నా ఎఫ్ బై, అర్థమైంది ఎలా వచ్చిందో? ఇలా ఉంటుంది అనమాట. సో మనకి ఇలాగా ఇదేనా ఒక సెటప్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ బై టోటల్ మాస్. ఓకేనా? అర్థమైంది? నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం చేయాలంటే, సో ఈ టెన్షన్స్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? లెట్స్ టేక్, సో ఏ బాడీ అయినా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాడీ తీసుకోండి. ఈ బాడీ మాస్ ఎంత? m3. సో దీనికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయాలి. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏం లేదు, ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీ పైన ఏ ఫోర్సెస్ పడుతున్నాయి అని దాన్ని మనం స్టడీ చేయడం. ఇక్కడ m3 బాడీ పైన ఏ ఫోర్సెస్ ఉన్నాయి? ఎఫ్ అనే ఫోర్స్ ఉంది, ఇటు సైడ్ ఏముంది? టెన్షన్ ఉంది. ఓకేనా? సో ఇటు సైడ్ ఎఫ్ ఫోర్స్ ఉంది, ఇటు సైడ్ టెన్షన్ ఉంటుంది. ఇది అర్థమైందా? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఆ బాడీ పైన ఏ ఫోర్సెస్ ఎలా పడుతున్నాయి అనే దాన్ని స్టడీ చేయడాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. ఇది అర్థమైంది ఇక్కడ దాకా? ఇక్కడ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా సేమ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ కదా. నెట్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఇదే కదా. దిస్ ఈజ్ ఎఫ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఎంఏ. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఈ బాడీ పైన ఏ ఫోర్సెస్ ఉన్నాయి? ఈ బాడీ పైన 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఎఫ్ అండ్ టెన్షన్. సో ఏది ఈ రెండిట్లో ఏది ఎక్కువ? ఈ బాడీ ఎలా కదులుతుంది? ఇటు సైడ్ కదులుతుంది కదా. అంటే వెరీ గుడ్, యాక్సిలరేషన్ ఇలా ఉంది. దిస్ ద డైరెక్షన్ ఆఫ్ యాక్సిలరేషన్. సో ఈ రెండిట్లో టెన్షన్ ఎక్కువ, ఫోర్స్ ఎక్కువ? ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో కాబట్టి ఎఫ్ మైనస్ టీ చేయాలి. ఎఫ్ మైనస్ టీ2 ఎందుకు వచ్చింది అర్థమైంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కదా. ఈ బాడీ మాస్ ఎంత? m3.
ఓవరాల్ యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం మనం, దట్ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. మనం పైన యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం కదా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది అర్థమైంది. నెక్స్ట్ టేక్ సెకండ్ బాడీ M2. ఇన్ కేస్ M2 అనే ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, ఈ బాడీ పైన, ఈ బాడీ చూడండి, ఈ బాడీ పైన ఏ ఫోర్సెస్ ఉన్నాయి? ఈ బాడీ పైన F ఉందా? F లేదు. ఈ బాడీ పైన ఉన్న టెన్షన్ ఇది, ఇట్స్ ఏ టెన్షన్ ఇది. సో ఇప్పుడు దీన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్. సో ఈ యాక్చువల్గా ఈ బాడీ ఎలా కదులుతుంది? ఇది కూడా ఇలాగే కదులుతుంది. దిస్ ఇస్ ద యాక్చువల్. ఏది ఫోర్స్ లేదు, బట్ టెన్షన్ వల్ల ఈ బాడీ మూవ్ అవుతుంది. సో T2 ఇలా లాగితే T1 ఇలా అప్పులు చేస్తుంది. ఇది అర్థమైందా? ఈ రెండిట్లో ఏది ఎక్కువ? సో T2 ఎక్కువ, T1 ఎక్కువ? T2. సో T2 మైనస్ T1 ఈక్వల్ టు నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇన్ యాక్సిలేషన్. ఈ బాడీ మాస్ ఎంత? M2, యాక్సిలేషన్ ఇయర్. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడికి రాండి. ఇక్కడ ఒక బాడీ ఉంది, ఈ బాడీ మాస్ ఎంత? M1. ఈ బాడీ అసలు ఇక్కడ చూడండి, అసలు ఈ బాడీ కదలడానికి సింపుల్గా చెప్పాలంటే నెట్ ఫోర్స్ ఈక్వల్ టు ఏంటి? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇన్ యాక్సిలేషన్ కదా. సో ఇక్కడ మనం దీని యాక్సిలరేషన్ డైరెక్షన్ ఇది. నెట్ ఫోర్స్ అంటే ఈ బాడీ కదలడానికి రీజన్ అయిన ఫోర్స్. ఈ బాడీ కదలడానికి రీజన్ ఏంటి? ఓన్లీ టెన్షన్. ఇక్కడైతే 2 ఫోర్సెస్ ఉన్నాయి, ఇక్కడ అలా లేదు. ఇక్కడ ఓన్లీ ఒక్క ఫోర్సే ఉంది దీనిపైన. ఆ ఫోర్స్ ఎంత? T. దిస్ T1 ఈక్వల్ టు M1A. అర్థమైంది? ఈ T1 ఈక్వల్ టు M1A. ఇది ఎలా వచ్చింది? నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ అండ్ యాక్సిలరేషన్ కదా. ఈ బాడీ పైన నెట్ ఫోర్స్ ఏంటి? నెట్ ఫోర్స్ అంటే బాడీ కదలడానికి రీజన్ అయిన ఫోర్స్ T1. టెన్షన్ ఇది నథింగ్ బట్ ఫోర్స్ కదా, ఈక్వల్ టు మాస్ M1A. అర్థమైందా? ఇది కాన్సెప్ట్ అనమాట, సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడికి రండి. ఇప్పుడు దాని మీద మనకి ఎంసెట్లో 2018లో ఒక ప్రీవియస్ క్వశ్చన్ ఇచ్చాడు, దాన్ని సాల్వ్ చేయాలి. ఓకేనా? అది సాల్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా సో కాన్సెప్ట్ నోట్ చేసుకోండి. క్వశ్చన్లు ఎక్కువ చేస్తాం మనం ఫిజిక్స్ పడేస్తాం. మనం ఫిజిక్స్లో మేజర్గా మనం ఫోకస్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ ఉండాలి. ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే ఫిజిక్స్ అంత ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, కానీ మీరు ఫాస్ట్గా రాసుకోవాలి. ఇద్దరు ఎవరున్నారు అక్కడ? అతను సెకండ్ ఇయర్ కదా. సెకండ్ ఇయర్ అంటే అతను ఆల్రెడీ చేస్తున్నాడు కదా, ఇంకా వస్తారు. ఎవరు వస్తారు? నెక్స్ట్ క్లాస్ టుమారో. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? క్వశ్చన్ మనకి ఎంసెట్లో 2018లో అడిగాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓయ్ రిజన్ నువ్వు రావిలే, రిజన్ చూడు ఒకసారి చూడు. సో ఇక్కడ దీని ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీ మోడల్. సో దీనిపైన మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏం ఇచ్చాడు? ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది, అక్కడ ఒక ఫోర్స్ ఉంది కదా. ఈ ఫోర్స్ F1 ఉంది, అక్కడ ఒక ఫోర్స్ ఉంది F2. సో ఇది 4.2 ఇంటూ T అంటే టైం. సో ఇక్కడ 7.5 ఇంటూ T. సో ఇక్కడ మనకి ఇక్కడేం అడిగాడంటే ఈ మధ్యలో టెన్షన్ జనరేట్ అవుతుందా? టెన్షన్ జనరేట్ అవుతుంది. సో ద టైమ్ అట్ విచ్ ద టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్ బిట్వీన్ 2 బ్లాక్స్ ఈస్, టెన్షన్ ఇచ్చేసాడు 10.6 అయినప్పుడు, టెన్షన్ 10.6 వచ్చినప్పుడు అప్పుడు టైం ఎంత? వాట్ ఈస్ ద టైం? వాట్ ఈస్ ద టైమ్ వెన్ ద టెన్షన్ 10.6? దీని ఎలా? ఆప్షన్ 1 వచ్చిందా? చేసావా? ఇప్పుడు ఎలా చేయాలి దీన్ని? యాక్చువల్గా ఫస్ట్ ఇందాక మనం చూసాం, ఫస్ట్ యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్సిలేషన్ అంటే F నెట్, నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలేషన్. ఇది కదా అకార్డింగ్ న్యూటన్ సెకండ్లో. నెట్ ఫోర్స్, ఆ బాడీ పైన నెట్ ఫోర్స్ ఏముంది? నెట్ ఫోర్స్ అంటే ఆ బాడీ అసలు కదలడానికి రీజన్ అయిన ఫోర్స్ ఏంటి? అక్కడ F2, ఇక్కడ ఉన్న F1 కదా. రెండిట్లో ఏది హైయెస్ట్? F2 హైయెస్ట్. F2 ఎంత ఇచ్చాడు? ఓకేనా? సో నీకు F2 అనేది
అప్రాక్సిమేట్లీ 7.5 ఉంది. F1 వచ్చి 4.2 ఉంది. ఏది మేజర్ అంటే 7.5 అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్ కదా. సో ఏం చేయాలి మనం, F2 మైనస్ F1 చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. F2 అంటే ఎంత, ఎందుకు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశాను, టూ ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి F2 అండ్ F2 ఎంత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ F2 ఈజ్ 7.5t మైనస్ వాట్ ఈజ్ F1 ఎంత 4.2t అంతేనా, ఈక్వల్ టు మాస్ అంటే టోటల్ మాస్ ఎంత, ఈ బాడీ మాస్ ఆ బాడీ మాస్ 3. సో దట్ ఈస్ మీన్ m ప్లస్ 2m అంటే దిస్ ఈస్ ద యాక్సిలరేషన్. నౌ ఈ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది నీకు, 3.3t ఈక్వల్ టు 3m ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ ఏమొస్తుంది మనకి ఫైనల్గా, సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ ఏమొస్తుంది మనకి, సో 3.3t బై 3m ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత, 3 1 jar 1.1 కదా. సో సింపుల్గా నీకు యాక్సిలరేషన్ వచ్చింది, యాక్సిలరేషన్ ఏ ఈక్వల్ టు 1.1t బై m. ఓకేనా, ఇది అర్థమైంది, యాక్సిలరేషన్ ఎలా వచ్చింది అర్థమైంది ఇక్కడ దాకా. ఓకేనా, నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ టెన్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో లెట్స్ టేక్ ఏదో ఒక బాడీ తీసుకోండి, లెట్స్ టేక్ ఏ బాడీ అయినా మీరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2m తీసుకోండి. దిస్ ఈజ్ ద 2m బాడీనా, ఈ 2m బాడీ పైన 2m కదా, దీని మాస్ ఎంత 2m. సో యాక్చువల్గా ఈ బాడీ యాక్సిలరేషన్ ఎటుంది, ఎందుకంటే ఎక్కువ ఫోర్సు మేజర్ ఫోర్స్ F2 కాబట్టి, F2 మేజర్ ఫోర్స్ కాబట్టి దీని బాడీ యొక్క యాక్సిలరేషన్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద ఆ యాక్సిలరేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ వాట్ ఈజ్ F2 అనేది ఇట్లాగా ఉంది ఫోర్స్ ఎంత, F2 ఎంత, దిస్ ఈజ్ 7.5t అండ్ ఇట్ సైడ్ ఏముంటుంది నీకు ఆపోజిట్ డైరెక్షన్లో టెన్షన్. హియర్ ద టెన్షన్ ఈజ్ దేర్, టెన్షన్ ఉంటుందా, ఓకేనా, ఇది టెన్షన్, ఇది 7.5. సో మీరు అబ్జర్వ్ చేశారండి ఏది హైయెస్ట్ ఇక్కడ, సో నెట్ ఫోర్స్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ ఈక్వల్ టు MA అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్. నెట్ ఫోర్స్ ఏమొస్తుంది ఇక్కడ, నెట్ ఫోర్స్ అంటే ఇది సబ్ట్రాక్షన్ చేయొచ్చు కదా, రెండు ఆపోజిట్ డైరెక్షన్, ఏది హైయెస్ట్ ఇదేనా. సో కాబట్టి 7.5t మైనస్ t ఈక్వల్ టు MA. సో m అంటే ఈ బాడీ మాస్ ఎంత 2m, యాక్సిలరేషన్ ఎంత మనం కనుక్కున్నాం కదా అక్కడ 1.1t బై m, ఇక్కడ దాకా వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి, ఏమొస్తుంది మీకు, m క్యాన్సిల్ కదా. సో ఫైనల్గా నీకు ఇక్కడ 7.5t ఈక్వల్ టు మైనస్ t ఉంది కదా, దీన్ని ఏం చేద్దామంటే, సో రాయండి మైనస్ t, ఇక్కడ ఏమొస్తుంది మనకి 2 × 1.2.2t. ఓకేనా, నౌ 7.5t దీన్ని ఇలా తీసుకొచ్చాను, మైనస్ 2.2t ఈక్వల్ టు మైనస్ t ప్లస్ t. ఇది ఓకేనా, ఇదంతా వస్తుంది నీకు 5.3t ఈక్వల్ టు టెన్షన్. సో టెన్షన్ ఎంత వచ్చింది 5.3t. నౌ హీఈస్ గివెన్ దట్ టెన్షన్ ఈక్వల్ టు 10.6 న్యూటన్ అన్నాడు. సో నువ్వు మనం ఏం చేయొచ్చు అంటే 5.3t ఈక్వల్ టు టెన్షన్ ఎంత ఇచ్చాడు, 10.6 ఇచ్చేసాడు, 10.6 సబ్స్టిట్యూట్ చేసాం అంటే t వచ్చేస్తుంది. హీఈస్ ఆస్కింగ్ దట్ టైం అనమాట. టైం ఎంత వస్తుంది ఇక్కడ, టైం ఈక్వల్ టు 10.6 బై 5.3 కదా. సో 5.3 1s 5.3 2s కదా. సో టైం t ఈక్వల్ ఎంత వచ్చింది 2 సెకండ్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైంది, టైం 2 సెకండ్ ఎలా వచ్చింది అర్థమైంది, ఆప్షన్ సి వస్తుంది. ఓకే, అర్థమైంది ఎలా సాల్వ్ చేయాలో నోట్ చేసుకోండి.
చూడండి. సో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మనకి యాక్చువల్గా. సో ఈ మోడల్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేశారంటే 2 మోడల్స్ మనకి ఫ్రీక్వెంట్గా ఎంసెట్లో కానీ మెయిన్స్లో కానీ నీట్లో కానీ అన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ మోడల్. వీటిని ఎలా సాల్వ్ చేయాలి చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ బాడీ యాక్సలరేషన్ ఫైండ్ అవుట్. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద A1 కామా A2. సో A1 అంటే ఈ బాడీ యాక్సలరేషన్, A2 అంటే ఈ బాడీ యాక్సలరేషన్. దిస్ ఇస్ ద క్వశ్చన్. సో ఈ రెండు బాడీస్ ఒక యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. A1 మనం ఎలా సాల్వ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టేక్ దిస్ బాడీ. ఇక్కడ ఈ బాడీ పైన నెట్ ఫోర్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3 kg 4 kg ఉంది కదా, ఈ బాడీ ఎలా కదులుతుంది? ఇలా కింద కదులుతుందా? అవునా? సో ఇది హైయెస్ట్ మాస్ కదా 4 kg. సో యాక్చువల్గా ఈ బాడీ ఎలా కదులుతుంది? మనకి కింద కదులుతుంది. అవునా? సో నెట్ ఫోర్స్ అంటే మనం ఫస్ట్ దీని చేద్దాం. లెట్స్ టేక్ దిస్ వన్ ఫస్ట్ వన్. సో ఫస్ట్ ఫిగర్ తీసుకోండి. ఫస్ట్ ఫిగర్లో ఈ బాడీ కదలడానికి రీజన్ ఏంటి? 4 kg. 4 kg కదా, బికాస్ ఆఫ్ వెయిట్ అనమాట. ఈ వెయిట్ వల్ల ఇది కిందకి పుల్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇది ఇలా వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ వెయిట్ అనేదే కదా నెట్ ఫోర్స్, డ్రైవింగ్ ఫోర్స్ అంటారు దాన్ని. సో ఎఫ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. నెట్ ఫోర్స్ అంటే ఈ సిస్టమ్ కదలడానికి కారణం ఏంటి? mg ఆర్ డ్రైవింగ్ ఫోర్స్. ఈ డ్రైవింగ్ ఫోర్స్ ఎంత? mg. ఎంత వస్తుంది నీకు? ఈ బాడీ యొక్క మాస్ ఎంత? ఈ బాడీ మాస్ ఎంత? m అంటే ఈ బాడీ మాస్ కదా 4. సో మనకి ఇక్కడ ఓవరాల్గా ఎంత వస్తుందంటే, సో 4 ఇంటూ g అంటే 10. ఓకేనా? సో ఎందుకు 4 ఇంటూ g కదా, లేదంటే రాద్దాం. సో 4 ఇంటూ g ఈక్వల్ టు ఈ టోటల్ మాస్ ఎంత? ఈ సిస్టమ్ మాస్ ఎంత? ఈ మాస్ ఎంత? 3 kg. ఈ మాస్ ఎంత? 4 kg. ఓకేనా? 7 టోటల్ మాస్ 7 అంటే యాక్సిలరేషన్ a. దిస్ యూ హ్యావ్ టు ఫైండ్. సో 4 ఇంటూ g అంటే ఎంత? 10 ఈక్వల్ టు 7 ఇంటూ a. నౌ 40/7. దిస్ ఈస్ ద యాక్సిలరేషన్ 1 a1. చూడండి, ఈజీ క్వశ్చన్. యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? 40/7. సో 40/7 అనేది ఒకటే ఆప్షన్ అయిపోయింది. ఆప్షన్ నెంబర్ సి. సో ఈ క్వశ్చన్ మనకి సో ఎంసెట్ 2017లో అడిగాడు. సో దిస్ క్వశ్చన్ ఎంసెట్ 2017లో అడిగాడు. ఓకేనా? అర్థమైంది? 2017లో అడిగాడు. యాక్సిలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? అర్థమైంది? డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఈ బాడీ కదలడానికి రీజన్ అయిన ఫోర్స్ అని అర్థం. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చేసేద్దాం. ఫిగర్ 2. సో let's take ఫిగర్ 2. సెకండ్ ఫిగర్ తీసుకోండి. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు. ఇప్పుడు చూడండి సెకండ్ ఫిగర్ ఇది ఇంపార్టెంట్. ఇది ఇక్కడ డ్రా చేస్తాను చూడండి. సో క్వశ్చన్ ఏదైతే ఉందో దిస్ మళ్ళీ ఉంది. చూడండి. సో ఇక్కడ మీకు ఈ బాడీ మాస్ ఎంత? దిస్ ఇస్ 4 kg. ఈ బాడీ మాస్ ఎంత? 3 kg. సో ఈ బాడీ మీకు ఎటు కదులుతుంది? మాస్ ఎక్కడ ఎక్కువ ఉంది రెండిట్లో? 4 kg. సో ఈ బాడీ, సో దీని యాక్సిలరేషన్ ఇలా ఉంటుంది. అప్పుడు ఇది పైకి ఉంటుంది, అంటే ఈ యాక్సిలరేషన్ A2 అనుకుంది. సో ఇది కిందకు వస్తుంది కదా 8. అర్థమైంది? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? ఎఫ్ డ్రైవింగ్ ఫోర్స్ ఆర్ నెట్ ఫోర్స్. డ్రైవింగ్ ఫోర్స్ ఆర్ ఎఫ్ నెట్ ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. నెట్ ఫోర్స్ అంటే ఇక్కడ ఏమొస్తుంది చెప్తారా? వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? సో ఈ బాడీ కిందకి రావడానికి కారణం ఏంటి? దీని వెయిట్. సో దీని వెయిట్ సింపుల్గా దీని వెయిట్ ఎంత ఉంది నీకు? సో 4g. సో దీని వెయిట్ ఎంత ఉంది? దీని వెయిట్ ఎంత? 3. సో నీకు ఇక్కడ ఎంత వస్తుంది? దీని వెయిట్ ఎంత వస్తుంది? 3g. ఓకే, నువ్వు మీరు అబ్జర్వ్ చేసారంటే రెండు ఒకటి కిందకు వస్తుంది, ఒకటి పైకి వెళ్తుంది, అంటే రెండు క్వైట్ ఆపోజిట్ కదా. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే, సో 4g మైనస్ 3g ఈక్వల్ టు వస్తుంది
4g minus 3g equal to ma. టోటల్ మాస్ ఎంత? ఈ బాడీ టోటల్ మాస్ ఎంత? 4 + 3 ఎంత? ఇక్కడ 4 ఉంది. 4 + 3 ఎంత? అండ్ దిస్ యాక్సలరేషన్ a2 యాక్సలరేషన్. సో 4g minus 3g ఎంత వస్తుంది చెప్పండి? 4g minus 3g 4g అంటే 4 × 10 minus 3 × 10 ఈక్వల్ టు టోటల్ మాస్ ఎంత వస్తుంది? 4 + 3 ఎంత? 4 + 3 7 a2. సో దిస్ మీన్స్ 40 minus 30 ఈక్వల్ టు 7 a2. ఎంత 40 minus 30? 10. సో నీకు 10/7 a2. 10/7. సో ఒకటేమో 10/7 వస్తుంది, ఒకటి 40/7. అర్థమైంది? సో అది కాన్సెప్ట్ ఇంకొద్దిగా డీటెయిల్గా స్టడీ చేద్దాం. చెప్తాను దాని గురించి ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్తాను. అది ఇది 2021లో అడిగాడు. నాకు చెప్పిన క్వశ్చన్ అది మనకి Hmm. 2017లో అడిగాడు. సో దిస్ క్వశ్చన్ విచ్ ఈజ్ ఆస్క్డ్ 2021 ఎంసెట్ 2021లో అడిగాడు. ఇక్కడ దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి, మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ కాన్సెప్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్, చాలా ఇంపార్టెంట్ మోడల్. ఇక్కడ ఒక బాల్ ఉంది, ఓకేనా? ఫస్ట్ అర్థం చేసుకుని తర్వాత రాసుకుంటాం. ఒక బాల్ ఉంది, ఈ బాల్ వచ్చి ఇక్కడ స్ట్రైక్ అవుతుంది, స్ట్రైక్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. అంటే ఈ వాల్ ఉంది, ఈ వాల్కి మనం బాల్ని ఇలా స్ట్రైక్ చేస్తే ఇలా వస్తుంది కదా, లైక్ క్యారమ్ సైడ్ ఉందా, క్యారమ్స్ ఇలా స్ట్రైక్ చేస్తే ఇలా వెళ్తుంది. అట్లా సేమ్ ఈ బాల్ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. యూ టేక్ దిస్ వన్. నేను ఇట్లాగా క్యారమ్స్ అనుకోండి, బాల్ అనుకోండి అనుకోండి. సో ఇలా స్ట్రైక్ అయింది, ఇలా వచ్చేసింది. ఎంత స్పీడ్తో? యూ ఆర్ వి.
అదే స్పీడ్తో ఇది ఇలా బయటకు వచ్చేసి నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ వాల్ నుంచి ఈ బాల్ పైన ఎంత ఫోర్స్ పడింది, ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ది వాల్. ఓకేనా? సో ఈ వాల్ నుంచి ఈ బాల్ పైన ఎంత ఫోర్స్ పడింది అని అడుగుతున్నాడు. ఇంతసేపు కాంటాక్ట్లో ఉందంటే 0.2 సెకండ్. స్పీడ్ ఎంత 100 మీటర్ పర్ సెకండ్. మాస్ ఆఫ్ ది బాల్ ఎంత 3 kg. బాల్ మాస్ 3 kg. ఇప్పుడు దీనికి వాడేమో ఫోర్స్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఇట్లా ఎలా సాల్వ్ చేయాలి ఈ మోడల్? ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫోర్స్? ఫోర్స్ ఫార్ములాస్ ఏమొస్తాయి మనకి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఆర్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. సో దీంట్లో ఏదో దాని కాన్సెప్ట్ వాడు. అంటే వాట్ ఈస్ ద కాన్సెప్ట్ అంటే ఫోర్స్ F ఈక్వల్ టు dp/dt, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. ఆర్ దీన్ని మనం ఎలా రాయొచ్చు, ΔP/ΔT అని కూడా రాయొచ్చు కదా. ఓకేనా? సో మన ఈ రేంజ్లో ΔP అంటే ఏంటి, P ఫైనల్ మైనస్ P ఇనిషియల్ బై ΔT. దిస్ ఇస్ టైం. టైం ఇచ్చేసాడు. టైం ఎంత ఉంది 0.2. సో నువ్వు P ఫైనల్ మైనస్ P ఇనిషియల్ అనుకుంటే చాలు. ఓకేనా? అర్థమైంది? సో ఇక్కడ నీకు అసలు ఇప్పుడే మొమెంటం అని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఈ బాడీ ఉంది కదా, దీనికంటే ఒక మొమెంటం ఉంది, ఇట్లా ఇలా వచ్చి స్ట్రైక్ అయింది. స్ట్రైక్ అయినప్పుడు 2 కాంపోనెంట్స్ వస్తాయి ఇక్కడ, 2 కాంపోనెంట్స్. సో నీకు ఇలా వచ్చేది, నీకు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ కూడా మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే వి ఫైనల్ రాయొచ్చు, లేదా P ఫైనల్ రాద్దాం. ఇది P అనుకోండి. ఇక్కడ Pకి 2 కాంపోనెంట్స్ వస్తాయా? ఎందుకంటే P ఈజ్ వెక్టర్ క్వాంటిటీ. వెక్టర్ క్వాంటిటీ కాబట్టి దీనికి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో Pకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి, ఇక్కడి నుంచి ఇటు కాంపోనెంట్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ ఒక కాంపోనెంట్ ఉంటుంది. సో ఈ కాంపోనెంట్ ఏమవుతుంది చెప్పండి, P కదా. సో దీని కాంపోనెంట్ ఏమవుతుంది, P కాస్ తీటా, అంతే కదా. ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, P సైన్ తీటా. సో దట్ ఈస్ తీటా ఈజ్ నథింగ్ బట్ 60 కదా. ఇది ఓకేనా? ఇది అర్థమైంది. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ కూడా బాడీ సేమ్ ఇలాగే వెళ్తుంది. ఇది కూడా సేమ్ మూమెంట్, P కూడా సేమ్ మూమెంట్. ఎందుకంటే దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్ వెలాసిటీ. ఇక్కడ స్ట్రైక్ అయినప్పుడు ఎంత వెలాసిటీ ఉంది దీనికి, ఎంత అన్నాడు, 100 మీటర్ పర్ సెకండ్. రీబౌండ్ అయ్యేటప్పుడు కూడా సేమ్ స్పీడ్ ఉంది అంటున్నాడు. దెర్ ఈజ్ నో లాస్ ఆఫ్. ఓకేనా? క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇలా మనకి ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి Pకి 2 కాంపోనెంట్స్ వస్తాయా? ఏంటా 2 కాంపోనెంట్స్? సేమ్ ఇలా వచ్చినప్పుడు ఇటు కాంపోనెంట్ ఉంటుందా? సో ఇటు సైడ్ ఒక కాంపోనెంట్, దీనికి ఏమొస్తుంది, ఇది P కాస్ తీటా. అండ్ ఇదే విధంగా దీనికి ఇటు సైడ్ ఇంకో కాంపోనెంట్ ఉంటుందా, ఇది P సైన్ తీటా. ఇక్కడ చూడండి, P మూమెంట్ P కాస్ తీటా ఇక న్యూట్రలైజ్ అయిపోతాయి వాళ్ళతో. మనకి దీనిపైన ఫోర్స్ పడడానికి రీజన్ ఈ కాంపోనెంట్ P సైన్ తీటా. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సో సింపుల్గా చెప్పాలంటే P2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి P అంటే P సైన్ తీటా, దిస్ ఇస్ P సైన్ తీటా. సో ఈ డైరెక్షన్ వెళ్తుంది. ఇంకో డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ వస్తుందా, మైనస్. ఇది కూడా P సైన్ తీటానే, బట్ దిస్ మైనస్ బై ΔT. ఇక్కడ చూడండి, P ఫైనల్ ఎంత, P సైన్ తీటా. P ఇనిషియల్ కూడా P సైన్ తీటానే ఇక్కడ, బట్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి. సో ఒకదానికి పాజిటివ్ తీసుకుని ఇంకోదానికి మైనస్ తీసుకోవాలి. ఇది అర్థమైందా? సో ఇప్పుడు నీకు ఏమవుతుంది ఫైనల్గా, 2P సైన్ తీటా బై ΔT. ఇప్పుడు చెప్పండి మీకు, సో ఏం వాల్యూస్ వస్తాయి మనకి ఇంకా. సో నీకు 2 ఈ మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ కదా. సో మాస్ ఇంటూ వెలాసిటీ ఆర్ స్పీడ్ ఈ సైన్ తీటా బై ΔT. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్టు సరిపోతుంది. ఇక్కడ మనకి దీన్ని సో మనం ఏం చేయొచ్చు, దీన్ని F ఈక్వల్ టు ఫైనల్గా మనకి ఏమొచ్చింది ఇక్కడ, 2mv సైన్ తీటా బై ΔT. చెప్పండి, 2 ఇంటూ మాస్ ఎంత ఇచ్చాడు, 3 kg. స్పీడ్ ఆర్ వెలాసిటీ ఎంత, 100 సైన్ తీటా, దట్ మీన్స్ సైన్ 60 కదా, బై ΔT ఎంత ఇచ్చాడు,
2 0.2 ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ 2 300 ఉంది కదా, 2 వెరీ గుడ్ 600 sin 60 అంటే ఎంత? √3/2 కదా, బై 0.2. 2 1 జారు 2 3 జారు. సో అంటే పైన 300 √3 ఉంటుందా బై 0.2. సో పైన కింద మనం 10తో మల్టిప్లై చేసామంటే సో ఇది ఎంత వస్తుంది నీకు? 3000 √3/2 అంతేనా? అంతే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 2 1 జారు 2 1500 3000 లాఫ్ ఎంత? 1500 కదా. ఫైనల్గా మనకి ఎఫ్ ఎంత వస్తుంది? ఎఫ్ ఈక్వల్ టు 1500 √3 న్యూటన్. అర్థమైందా? చూడండి సో మనకి ఎంసెట్ 2020లో సో 2020లో అడిగాడు ఈ క్వశ్చన్. టూ 2020లో ఎంసెట్లో అడిగాడు క్వశ్చన్ ఇది. చూడండి the time taken by the force of 2 Newton to produce a change in momentum of 0.4 kg. ఇలా వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఏ కాన్సెప్ట్ అసలు ఇది? ఈ కాన్సెప్ట్కి సంబంధించిన క్వశ్చన్. సో హీజ్ ఆస్కింగ్ టైం అడుగుతున్నాడు, చేంజ్ ఇన్ మొమెంటమ్ అండ్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ మూడిట్లో ఉన్న రిలేషన్ ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు డెల్టా పి బై డెల్టా టీ. ఇది డెల్టా పి బై డెల్టా టీ. ఓకే, ఎఫ్ ఎంత? ఫోర్స్ ఇచ్చేసాడు 2 న్యూటన్. చేంజ్ ఇన్ మూమెంట్ ఎంత ఇచ్చాడు? బై డెల్టా టీ అడుగుతున్నాడు. సో దిస్ డెల్టా టీ ఈక్వల్ టు 4/2. సో దీన్ని మనం దీన్ని 10/10 చేసామంటే 4/20నా? సో ఎంత వస్తుంది? 4 1 జారు 4 5 జారు. సో 1/5 అంటే 0.2. 1/5 అంటే ఎంత? 0.2. సో 0.2 సెకండ్ ఈజ్ ద ఆన్సర్. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ ఫామ్. 2 × 2 2 జార్ చేసిన ఇక్కడ చేసేవచ్చు నార్మల్గా. సో ఇది 0.4/2 2 1 జార్ 0.2 చేసిన వచ్చేస్తుంది 0.2. ఫైవ్ చేసావా? ఇంకెందుకు రాడు? నువ్వు ఇంటికాడ ఉండొచ్చు కదా. చాలా అంటున్నావు, చాలా అంటే ఎట్లాగా? నువ్వు మనకి బాగా ఎక్కడన్నా ప్రాక్టీస్ చేస్తావు కదా. కంప్లీటెడా?
సో ఎంసెట్ 2021లో అడిగాడు క్వశ్చన్ చదువు. సో దట్ ఈస్ సో ఇక్కడ ఏంటంటే లెట్స్ ఒక బాడీ ఉందన్నమాట. ఆ బాడీ పైన ఫోర్సెస్ టేక్ వన్ బాడీ. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఒక బాడీ ఉంది. రీజన్ ఇక్కడ ఒక బాడీ ఉంది చూడండి. ఈ బాడీ పైన ఫోర్సెస్ యాక్ట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇట్లా ఒక ఫోర్స్ ఉంది అండ్ ఇట్లా ఒక ఫోర్స్ ఉంది. దిస్ ఈజ్ 1 Newton, దిస్ ఈజ్ ఆల్సో 1 Newton. సో యాంగిల్ బిట్వీన్ దీస్ టూ ఫోర్సెస్ 60 degrees. సో మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్సలరేషన్. సో బాడీ మాస్ ఇచ్చాడు. ఈ బాడీ మాస్ వచ్చి 2 kg. 2 kg ఈజ్ ద మాస్ ఆఫ్ ది బాడీ. ఈ బాడీ పైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ 2 forces, 1 Newton 1 Newton. యాంగిల్ ఎంత? యాంగిల్ ఎంత రెండింటి మధ్యలో? 60 degrees. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద యాక్సలరేషన్. ఫైండ్ యాక్సలరేషన్ అడుగుతాడు. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ 2021 ప్రీవియస్ క్వశ్చన్ ఎంసెట్. సో మనకి సో ఇప్పుడు చెప్పండి. సో మనకు బాడీ మాస్ ఎంత? 2 kg ఉందనా? లిజన్. బాడీ మాస్ ఎంత? 2 kg. మాస్ ఇచ్చాడు, ఫోర్సెస్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా సాల్వ్ చేయాలి? బాడీ ఎలా మూవ్ అవుతుంది? ఫైండ్ యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. బాడీ మాస్ ఇచ్చాడు, 2 forces ఉన్నాయి. యాక్చువల్గా బాడీ ఎటు కదులుతుంది? ఇలా కదులుతుంది. దిస్ ద యాక్సిలరేషన్. అంతేనా? దట్ యాక్సిలరేషన్. బట్ అక్కడ ఫోర్స్ అనేది వెక్టర్ క్వాంటిటీ. నెట్ ఫోర్స్ యాక్చువల్ ఫార్ములా అంటే ఎఫ్ నెట్ ఈక్వల్ టు ఎంఏ. మనకి ఎం తెలుసు, ఏ ఫైండ్ అవుట్ చేయాలి? ఎఫ్ నెట్ కనుక్కోవాలి. బట్ నెట్ ఫోర్స్ తెలియాలి. నెట్ ఫోర్స్ అంటే 2 ఉన్నాయి, ఈ రెండింటి ఒక రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ నెట్ అవుతుంది అకార్డింగ్ టు వెక్టార్ అడిషన్. ఏవైనా 2 vectors మనకి అలాగ ఉన్నప్పుడు రిజల్టెంట్ ఏమవుతుంది? దట్ ఈస్ ద రిజల్టెంట్. సో ఈ రెండింటి మధ్యలో రిజల్టెంట్ ఉంది కదా, దట్ రిజల్టెంట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. దిస్ ద రిజల్టెంట్ ఎఫ్, రిజల్టెంట్ ఎఫ్. సో ఆ రిజల్టెంట్ ఎఫ్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు దట్ మీన్స్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా రూట్ ఓవర్. సో పీ వాల్యూ ఎంత? 1 Newton. 1 square plus 1 square plus 2 1 into 1 cos 60. So 1 square into 1 plus 1 plus 2 cos 60 ఎంత? 1/2. cos 60 1/2. cos 60 1/2. ఓకే. సో ఇక్కడ 2 క్యాన్సిల్, 1 వస్తుంది. 1 plus 1 plus 1 ఎంత? రూట్. సో రూట్ 3 ఈజ్ ద రూట్ 3. సో ఇప్పుడు నీకు ఫోర్స్ ఎంత వచ్చింది? రూట్ 3 ఈక్వల్ టు ఎం ఎంత? మాస్ ఎంత? 2 అంటే యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ √3/2 ఈజ్ ద యాక్సిలరేషన్. ఆప్షన్ సి. సో
చూడండి చూడండి. సో దిస్ క్వశ్చన్ 2021 ఎంసెట్ క్వశ్చన్ టీఎస్ తెలంగాణ. సో చూడండి, ఏ బాల్ ఆఫ్ మాస్ 0.2 kg మూవింగ్ విత్ స్పీడ్ 20 m/s ఈజ్ బ్రాట్ టు రెస్ట్ in 0.1 second. The average force on the ball is. అంటే ఇంకా సమస్య 10 దాకా కూర్చోవాలి. డైలీ 10 దాకా ఉంటావు కదా. నువ్వు మ్యాథ్స్ చేస్తావు తర్వాత మ్యాథ్స్ చూడండి. సో బాల్ ఆఫ్ మాస్ చూడండి, ఈజీ క్వశ్చన్ ఈ సాల్వ్. సో చూడండి ఎలా సాల్వ్ చేయాలి చెప్పండి. ఇక్కడ ఏం జరుగుతుంది అసలు క్వశ్చన్లో? బాల్ ఆఫ్ మాస్ 0.2 kg మూవింగ్ విత్ స్పీడ్ బ్రాట్ టు రెస్ట్. అంటే పాయింట్ ఏంటంటే క్రికెట్ ఆడుతున్నాడు అనుకుందాం, బాల్ వస్తుంది ఫాస్ట్గా, ఎంత స్పీడ్తో 20 m/s ఫాస్ట్గా వస్తుంది. ఏం చేయాలా మనం? పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటాను? ఇలా పట్టుకుంటావా? ఇలా పట్టుకుంటే అలా తగిలి పడిపోతుంది అవతల, పట్టుకొని ఇలా లాగుతాం కదా, అవునా? సో ఏంటి ఎంత ఫోర్స్, ద యావరేజ్ ఫోర్స్ ఆన్ ది బాల్. అంటే పాయింట్ ఏం చెప్తున్నా జాగ్రత్తగానండి. ఇది కూడా క్రికెట్ ఆడేటప్పుడు కూడా బాల్ హిట్ చేస్తారు కదా, ఆ బాల్ వస్తున్నప్పుడు మనం దీన్ని ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఆ బాల్ పడిపోతుంది అవతల. ఎందుకంటే ఆ బాల్ నుంచి మన హ్యాండ్స్కి ఒక ఫోర్స్ వస్తుంది, ఆ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయడానికి మనం దాన్ని పుల్ చేయాలి బ్యాక్ సైడ్, ఓకేనా? అంతే. ద యావరేజ్ ఫోర్స్ ఆన్ ది బాల్. ఆ బాల్ పైన నువ్వు ఎంత ఫోర్స్ వేయాలి అంటున్నాడు. ఆ బాల్ పైన నువ్వు ఎంత ఫోర్స్ వేయాలి నీ హ్యాండ్తో, అసలు ఎంత ఫోర్స్తో బాల్ వస్తుంది, దానికి ఆపోజిటే కదా మనం వేయాలి. దట్ ఈస్ న్యూటన్ థర్డ్ లా కదా, అదే అడుగుతుంది. ఎలా సాల్వ్ చేయాలి? ఫోర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మాస్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు, రెస్ట్. వెరీ గుడ్. ఎఫ్ ఈక్వల్ టు డెల్టా పీ బై డెల్టా టీ. ఇదే కాన్సెప్ట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్. సో ఇక్కడ నీకు డెల్టా పీ అంటే పీ ఫైనల్ మైనస్ పీ ఇనిషియల్ బై డెల్టా టీ. సో మనకి ఇక్కడేమొస్తుంది? పీ ఫైనల్ మాస్ ఇంటూ వెలాసిటీ మైనస్ మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ బై డెల్టా టీ. ఇక్కడ మనం ఇంకా మాస్ కామన్ చేయొచ్చా? వి మైనస్ యూ బై టీ అంటే డెల్టా టీ అంటే టీ. ఇప్పుడు నీకు మాస్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 0.2. సో మాస్ ఈజ్ గివెన్ 0.2 అండ్ వి ఎంత వెలాసిటీతో వస్తుంది అది? బ్రాట్ టు రెస్ట్. దానికి ఇనిషియల్ వెలాసిటీ ఉంది, అర్థమైందా? ఫైనల్ వెలాసిటీ 0. మనం పట్టుకున్న తర్వాత ఆపేసాం కదా. సో అంటే నీకు ఏమొస్తుంది ఇక్కడ? వి మైనస్ యూ. వి ఎంత వచ్చింది నీకు? 0 మైనస్ ఎంత వచ్చింది? ఇంకోటి ఎంత? 20 బట్ దీని డైరెక్షన్ ఆపోజిట్ కదా, 20 బై టైం ఎంత? 0.1. ఇప్పుడు చూడండి 0.2, సో ఇదెంత? +20 బై 0.1. సో ఇది ఎంత వస్తుంది? 2 2s are 4, 40 ఈజ్ ద ఆన్సర్. అంతే కదా, 2 2s are 4. ఈ 10 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? 2 బై 0.1. దట్ మీన్స్ 10 బై 10 మల్టిప్లై చేస్తే మనకి 20 బై 1. సో 20 సారీ ఇక్కడ 2 ఉంది కదా, ఎంత వస్తుంది మనకి? ఇది యాక్చువల్గా ఇది 4 కదా, 4 బై 0.1. సో 2 2s are 4 కదా, అర్థం కదా? క్యాలిక్యులేషన్ ఏం డౌట్ ఉందా? చూడు జాగ్రత్తగా చూడు. ఈ 20 ఇంటూ 2 కదా. సో ఇవన్నీ వదిలేయి, నెంబర్లు ఒకటే చూడు. నెంబర్లు ఇక్కడే ఉన్నాయి 2, ఇక్కడ నెంబర్ ఎంత ఉంది? 2. నార్మల్ ఇక్కడ ఆప్షన్స్ అన్ని వేరు ఉన్నాయి. 2 2s are ఎంత? 4 ఈజ్ ఆన్సర్. ఆప్షన్స్ అన్ని వేరుగా ఉన్నాయి. బట్ ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? నువ్వు అడిగిందని చెప్తుంది. అక్కడ ఏముంది? మన క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్ ఏముంది అక్కడ? 0.2 ఇంటూ 20 బై 0.1. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి చూడు. ఫస్ట్ చూడు, 10తో మల్టిప్లై చేయి దీన్ని. ఈ 20 ఉంది కదా,
20తో 10తో మల్టిప్లై చేస్తే 2 అవుతుందా? 22 సార్ ఎంత? 4. 40/0.1. ఓకేనా? నెక్స్ట్ 0.1 దీన్ని ఎలా తీసేయాలి మనం? తెలుసు కదా, ఇది 4/0.1 అంటే 1/10. 10 పైకి వెళ్తే 40. ఓకే, దిస్ 40. నెక్స్ట్ ऑप्शन की वैल्यू 13 मीटर पर सेकंड. చూడండి. సో దిస్ క్వశ్చన్ 2022 TS తెలంగాణ MCET. సో చూడండి, ఏ బాల్ ఆఫ్ మాస్ 0.5 kg మూవింగ్ హారిజాంటలీ విత్ ఎ స్పీడ్ 10 meter per second strike a vertical wall, rebounds with speed v అండ్ చేంజ్ ఇన్ మూమెంటం ఇచ్చాడు, ఫైండ్ v అడుగుతుంది. ఆ v ఇది కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ అసలు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ ఆటోమేటిక్గా తర్వాత అర్థం చేసుకోవాలి. వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉందనుకోండి, మీరు చూడండి ఏమ్మా, ఇదే బాల్ అనుకున్నాం. ఈ బాల్ని వర్టికల్ వాల్కి స్ట్రైక్ ఇలా వదిలేదు, నేరుగా వెళ్ళి వర్టికల్ వాల్ అదే కదా, ఇలా స్ట్రైక్ అయ్యి మళ్ళీ ఇది ఇలా వెనక్కి వస్తుందా? ఇంతకుముందు ఇంక్లైన్డ్గా స్ట్రైక్ చేసాము, ఇంక్లైన్డ్కి గుర్తుందా 60 degrees. బట్ ఇది ఇలా కాదు, హారిజాంటల్గా ఉంది. హారిజాంటల్గా ఇప్పుడు ఇలా వచ్చి హారిజాంటల్ స్ట్రైక్ అయితే మళ్ళీ ఇలా వెనక్కి వస్తుంది కదా. బట్ వాడు ఏమంటాడంటే, లెట్స్ టేక్ దిస్ ఈజ్ ద వాల్, ఇది వాల్ అనుకుందాం, ఏ బాల్ ఇది ఇలా వస్తుంది, వచ్చి ఇలా అక్కడ స్ట్రైక్ అయింది. ఇలా స్ట్రైక్ అయ్యేటప్పుడు దీని స్పీడ్ అంతా ఇది ఏదైతే వస్తుందో ఇట్లాగా వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత ఇచ్చాడు? సో దట్ ఈస్ 10 meter per second అనుకుందాం. ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి u అనుకుందాం. స్ట్రైక్ అయిన తర్వాత స్పీడ్ చేంజ్ అయ్యింది, చేంజ్ అయ్యి ఇలా వెనక్కి వచ్చింది, అవునా? సో అదెంత? దట్ ఈస్ v. స్ట్రైక్ అయ్యి ఇలా వెనక్కి వచ్చేసింది, అదెంత? దట్ ఈస్ v. సో దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్, v ఫైండ్ అవుట్ చేయాలి. బట్ ఇక్కడ చేంజ్ అయిన మూమెంటం చేంజ్ అవుతుంది కదా, ఎందుకంటే బాల్ ఇలా వెళ్ళేటప్పుడు మూమెంటం ఉంటుంది, దానికి స్ట్రైక్ అయ్యి వచ్చేటప్పుడు కూడా మూమెంటం ఉంటుంది. సో నీకు సింపుల్గా అడుగుతున్నా అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వెలాసిటీ. దీని కాన్సెప్ట్ ఏంటి? క్వశ్చన్ అర్థమైందా? వాట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్? ద కాన్సెప్ట్ ఈజ్ F = ΔP/ΔT. ద ఫోర్స్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం. సో నీకు ఇక్కడ ΔP అంటే ఏంటి? P final minus P initial by ΔT. ఆర్ చేంజ్ ఇన్ మూమెంటం, డైరెక్ట్గా చేంజ్ ఇన్ మూమెంటం ఇచ్చేసాడు. సో మనకి ఇదంతా అవసరం లేదు. అప్పుడు ΔT ఓకే స్పీడ్ ఇచ్చాడు, ఓకే చేంజ్ ఇన్ మూమెంటం v, మాస్ ఇచ్చాడు, ఫైండ్ v అడుగుతాడు. సో డైరెక్ట్గా మనం ΔP తీసేసుకోవచ్చు. ΔP = ఎంత ఇచ్చాడు వాడు? 8. ఇది చెప్పండి, ΔP అంటే ఏంటి? P final minus P initial = 8. P final అంటే మాస్ ఇంటూ v, ఫైనల్ వెలాసిటీ v, మాస్ ఇంటూ ఇనిషియల్ వెలాసిటీ = 8. ఇక్కడ నుంచి m కామన్ చేద్దాం, m కామన్ చేస్తే v minus u = 8. సో నౌ అదే నువ్వేమింటున్నావు ఇంకా m ఇంటూ v minus u = 8 వచ్చింది. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్ళి స్ట్రైక్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? మైనస్ ఆఫ్ మైనస్ కదా వెలాసిటీ ఇక్కడ ప్లస్ వస్తుంది, డైరెక్షన్ మారింది కదా, వెలాసిటీ డైరెక్షన్ ప్లస్. ఎందుకు వచ్చింది అర్థమైంది? ఓకేనా? నవ్వు ఇప్పుడు చెప్పండి, m ఎంత, మాస్ ఎంత ఇచ్చాడు? 0.5
వెలాసిటీ ఎంత? 20. ఒక వెలాసిటీ ఎంత ఇచ్చాడు? వి ఫైండ్ అవుట్ చేయాలి, యూ ఇచ్చేసాడు. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 10 ఈక్వల్ టు 8. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 0.5 అంటే 1/2. 1/2 ఈక్వల్ టు వి ప్లస్ 10. దిస్ ఈజ్ 8. సో ఈ 2 ఎలా వెళ్ళిపోయింది అనుకోండి. వి ప్లస్ 10 ఈక్వల్ టు 16. వి ఈక్వల్ టు 16 మైనస్ 10 ఎంత? 6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ. 6 మీటర్ పర్ సెకండ్. ఆప్షన్ ఏ. ఇక్కడ చూడండి, వచ్చేటప్పుడు దీని స్పీడ్ ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. స్ట్రైక్ అయిన తర్వాత స్పీడ్ తగ్గిపోయింది, ఇక్కడ లాస్ అయింది. అంటే మనం ఎంత ఫోర్స్ చేస్తామో దానికన్నా ఎక్కువ వస్తుంది కదా ఉల్టా. లేదు కదా, అలా రాదు కదా. అకార్డింగ్ టు న్యూటన్ థర్డ్ లా మనం ఎంత ఫోర్స్ స్ట్రైక్ అంతే ఫోర్స్ బ్యాక్ వస్తుంది కదా. ఓకేనా? మనం ఏమైనా గట్టి స్ట్రెస్ ఆన్సర్ ఒకటి వాళ్ళకి స్ట్రైక్ అయింది. బాల్ కానీ బాలే స్ట్రైక్ అయింది. స్ట్రింగ్ మెటీరియల్ స్ట్రెస్ అనుకో సేమ్ తో వస్తుంది కదా. మనం ఎంత అప్లై చేస్తే అందుకే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఆపోజిట్ రియాక్షన్. అందుకే మనం ఫోర్స్ తీసుకున్నాం. F ఈక్వల్ టు dp బై dt. ఆ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంట్ ఇది నథింగ్ బట్ ఫోర్స్ అని తీసుకున్నాం. రీజన్ అదే. ఓకేనా? ఫైన్. ఇంకో లాస్ట్ క్వశ్చన్ చేసి క్లోజ్ అయ్యింది. ఫాస్ట్గా మ్యాథ్స్ 10 క్వశ్చన్స్. మ్యాథ్స్ 10 క్వశ్చన్స్ అంటే ఓకేనా? కంప్లీటెడా? చూడండి, Sir, answer. This is option C. So option C. 2021 ఎంసెట్ తెలంగాణ అడిగాడు ఈ క్వశ్చన్. నువ్వు ఇంకా చాలా ఉండాలి, నువ్వు అంత స్ట్రాంగ్గా లేవు. ఫస్ట్ ఇది పికప్ అయితే దాన్ని రాయగలవు. నెక్స్ట్ టుమారో క్లాస్ విల్ డిస్కస్ సమ్ మెయిన్స్ క్వశ్చన్స్ ఆల్సో. Advance చేద్దాం సార్. మెయిన్స్ క్వాలిఫై అంటే బోరస్ సార్ మెయిన్స్ చేసి అడ్వాన్స్ చేద్దాం. చూద్దాం ఎక్కడ క్వశ్చన్స్. మెయిన్స్ ఈజీ. మొత్తం మెయిన్స్ రేపు మెయిన్స్ క్వశ్చన్ చేద్దాం. సేమ్ 7, 6:30 ఆర్ 7 విల్ కమ్. చూడండి, ఏ బాడీ ఆఫ్ మాస్ 2 kg మూవ్స్ విత్ యాక్సిలరేషన్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. చేంజ్ ఇన్ మూమెంటమ్ ఏమడుతున్నాడు? చేంజ్ ఇన్ మూమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఫర్ 1 సెకండ్. ఇన్ 1 సెకండ్ టైం ఎంత ఇచ్చాడు? ఇన్ 1 సెకండ్ అన్నాడు. టైం అంటే 1 సెకండ్. సో చేంజ్ ఇన్ మూమెంటమ్ అంటే ఇక్కడ చూడండి, సో మాస్ ఇచ్చాడు, యాక్సిలరేషన్ ఇచ్చాడు, చేంజ్ ఇన్ మూమెంటమ్ విత్ టైం అడుగుతుంది 1 సెకండ్. వెరీ గుడ్. సో ఏది వాడాలో నీకు అర్థమవుతుంది చూసావా? ఇప్పుడు అర్థమైంది నీకు. కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసావు, చేసిన తర్వాత క్వశ్చన్ చూడంగానే ఏ ఫామ్లో వాడాలి అనేది నీకు ఆల్రెడీ నీ బ్రెయిన్లో థాట్ వచ్చేసింది. అదే అంత, దట్ ఈస్ ద ఇంప్రూవ్మెంట్. అర్థమైంది? ఫస్ట్ ఏం చేయాలి? థాట్ వచ్చింది చూసావా, అది ఇంపార్టెంట్. తర్వాత దీన్ని అప్లై చేయడం ఆటోమేటిక్గా వస్తుంది. అట్లీస్ట్ చాలామందికి ఏ కాన్సెప్ట్ వాడాలి, ఏ ఫామ్లో వాడాలి కూడా తెలియదు. బట్ ఇప్పుడు నువ్వు కొద్దిగా బెటర్ అయ్యావు కదా, కొన్ని 3-4 క్లాస్ అంతే. ఇప్పుడు ఎలా చేయాలి దీన్ని? ఎఫ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఎఫ్? ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అదే కదా, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాడు ఇది అడుగుతున్నాడు డెల్టా బి బై డెల్టా టీ. మనకి ఇక్కడ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇక్కడ చూడండి, సో మాస్ ఇచ్చేసాడు, యాక్సిలరేషన్ ఇచ్చేసాడు. అంటే డెల్టా పి బై డెల్టా టీ ఈక్వల్ టు మాస్ ఎంత? 2 kg. యాక్సిలరేషన్ ఎంత? 3. 2 3 జార్ ఎంత? 6.
సో 6 మీటర్ 6 kg మీటర్ పర్ సెకండ్. ఎంత ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ ఫార్ములా. ఎప్పుడు అడిగాడు? 2021. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఎంసెట్లో. సార్ ఆప్షన్స్ ఇలాంటి క్వశ్చన్ ఎంత ఈజీగా ఉన్నది. ఇప్పుడు మనకి ఎంసెట్లో 45 క్వశ్చన్స్ వస్తాయి కదా. 45 క్వశ్చన్స్లో 45 సారీ 40 ఎంసెట్లో 40 వస్తాయి కదా. ఎంసెట్లో 40లో దాదాపు 25 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. 15 అట్లీస్ట్ 15 ఉంటాయి ఇలాంటివి. ఏది అంటే డిఫికల్ట్ క్వశ్చన్ వదిలేదు. ఈ 25 క్వశ్చన్స్ రాదు ఈజీగా ఇస్తారు, బట్ అవి మనకు వద్దు. అవర్ టార్గెట్ ఓన్లీ ఈజీ క్వశ్చన్స్. ఈజీ క్వశ్చన్ రాగలిగితే చాలు. ఎంసెట్లో 25 or 30 వచ్చాయండి గుడ్ స్కోర్. ఫిజిక్స్ అంత ఈజీగా ఉంటుంది. 40లో ఒక 25 to 30 వస్తే బెస్ట్ స్కోర్. ఓకేనా, కంప్లీటెడా? నోట్ చేసుకోండి. మొత్తానికి సరిపోతుంది. మీ వాళ్ళు